शुक्लाम्बरधरं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం నమ శివాయ. కార్తీక పురాణము 30వ అధ్యాయం. కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి. నైమిషారణ్య ఆశ్రమంలో శౌనకాది మహామునులకందరకు సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను విష్ణు భక్తుల చరిత్రను విని ఆనందించి 1000 నోలు కొనియాడు. శౌనకాది మునులకు ఇంకను సంశయములు తీరనందున సూతునిగాంచి ఓ ముని తిలకమా, కలియుగం నందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించు సంసార సాగరము తరింపలేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరణోపాయం ఏదైనా కలదా? ధర్మములన్నింటినూ మోక్ష సాధనముకు ఉపకరించు ఉత్తమ ధర్మం ఏది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు ఉత్తమ దైవం ఎవరు? మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానము రూపుమాపి పుణ్యఫలమిచ్చి కార్యమేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడించున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయం ఏమి? హరినామ స్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కాన దీనిని వివరించి తెలియజేయమని కోరింది. అంత సూతుడా ప్రశ్నను ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకునవలసినవి. కలియుగమందరి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరము దాటుటకు మీరు అడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతము వల్ల యగాది క్రతువులో వచ్చిన పుణ్యము దాన ధర్మ ఫలము చేకూరును. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనది అని శ్రీహరి వర్ణించి ఉన్నారు. ఆ వ్రత మహిమ వర్ణించడానికి నా శక్తి కలదు. అంతేకాదు సృష్టికర్త బ్రహ్మదేవుడు కూడా శక్యము ఆయనను సూక్ష్మగా వివరించారు. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులు చెప్తున్నాను, శ్రద్ధగా ఆలకింపము. కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరి నదీ స్నానము చేయవాలి. దేవాలయంలోకి వెళ్ళి హరిహరాధనను పూజింపవాలి. తనకున్న దానితో కొంచెమైన దీపదానము చేయవాలి. ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయములు కానీ శివాలయములు కానీ ఆవు నేతితో దీపారాధన చేయవాలి. ప్రతి దినము సాయంకాలము పురాణ పదము చేయవాలి. ఈ విధముగా చేసిన సకల పాపం నుండి విముక్తులై సర్వ సాఖ్యములు అనుభవించును. సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధంగా ఆచరించేవారు జీవన్ముక్తులు. ఇట్లు ఆచరించకు శక్తి ఉండి కూడా ఆచరించక కానీ లేక ఆచరించే వారిని చూచి ఎగతాళి చేసిన వారికి ధన సహాయం చేయవారికి అడ్డుపడిన వారును ఇహమందు అనేక కష్టములు పాలవుటేగాక వారి జన్మాంతమే అందు నరకంలో పడి యమకింకరుల చేత నానా హింసల పాలు కాగలరు. అంతేగాక అట్టివారు మరుజన్మల వరకు చెండలాది హీన జన్మలెత్తును. కార్తీక మాసంలో కావేరీ నదిలో కానీ గంగా నదిలో కానీ అఖండ గౌతమి నదిలో కానీ స్నానమాచరించి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములను అనుభవించుటేగాక జన్మాంతరమును వైకుంఠవాసులు. సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారనుకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠం అందగలదు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవాలని కోరిక పుట్టును. దుష్టులకు దుర్మానులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏ వగింపు అసహ్యము కలుగు. కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలము చేతులారా విరోక ఆచరించవలను. ఇటుల నెల రోజులు చేయలేని వారలు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణులకు భోజనం మిగిలినచో నెల రోజులు చేసిన ఫలంతో సమాన ఫలము కలుగును. ఈ మాసంలో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యం లభించను. ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడినైనా మరెవరైనా సరే సదా హరినామ స్మరణము చేయుచు
పురాణములు వింటూ పుణ్యతీర్థములు సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకమబ్బును. ఈ కథను చదివిన వారికి వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకల ఈశ్వరములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలగలేను. నిశోధ్యాయము 30వ ఆఖరి రోజు పారాయణము సమాప్తం. రాజమణి నామదేవస్య రాజా కుటుంబస్య ఉదారగోత్రస్య రమేష్ అరుణానామదేవస్య కుటుంబస్య చంద్రగోత్రస్య ఓంకారేశ్వర జయలక్ష్మీ నామదేవస్య కుటుంబస్య గురుగోత్రస్య రవీంద్ర రోజానామదేవస్య కుటుంబస్య సంపత్ కుమార్ జ్యోతిరామదేవస్య కుటుంబస్య ప్రకాష్ ఉమాదేవి రామదేవస్య కుటుంబస్య కౌడిని గోత్రస్య మీనా రామదేవస్య కుటుంబస్య రామాది గోత్రస్య హరిరామదేవస్య సురేష్ బాబు రామదేవస్య రమాదేవి రామదేవస్య కుటుంబస్య రాజు గోత్రస్య